ఒక మనిషికి మనుషులుగా చూడకుండా ఉన్నారు ప్రజలు. ప్రేమ లేదు, రెస్పెక్ట్ లేదు, దేవుడు భయం లేదు, అలాగే జీవిస్తున్నాము ఈరోజు. దేవుడు అంటున్నారు మనం మధ్యన ఏ స్వార్థం ఉండకుండా మేము జీవించాలి, కానీ ఈరోజు స్వార్థంతో మేము జీవిస్తున్నాము. ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో బాధగా ఉన్నారు, వాళ్ళకి జాబ్ లేదు, ఆర్థిక ఇబ్బందిలో ఉన్నారు, భీము కూడా లేదు, ఆహారం కూడా లేదు, పక్క ఇంట్లో ఉన్నారు. అలాగే వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళ హెల్ప్ కూడా చేయట్లేదు. కనీసం కొంచెం భీమైనా ఇద్దాం వాళ్ళకి, ఒక పూట అన్నమైనా ఇద్దాం వాళ్ళకి అనేది ఒక ఆలోచన లేదు. అలాగే జీవిస్తున్నాము. ఎగ్జాక్ట్ వాక్యాంశరంగా అంటే స్వార్థం. దేవుడు దగ్గర దయ ఉన్నాయి కాబట్టి పరలోకం నుంచి భూమికి వచ్చారు, దయ చూపించారు, ప్రేమించారు, ప్రతి విషయంలో కాపాడినది. ఆ దయ అనేది మనకి కూడా ఉండాలి. అంతిమ దినంలో ఫస్ట్ ఏం చూస్తున్నాము? స్వార్థం అనేది మనకి వచ్చేస్తుంది. మేము ఈరోజు స్వార్థంలో జీవిస్తున్నాము. ఎవరేమైపోని, మా కుటుంబం మేము మంచి ఉంటే చాలు. ఆమెన్, అంతే కదా. ఎవరు రోగాలతో ఉన్నాని, అప్పులతో ఉన్నాని, బాధతో ఉన్నాని, ఏ విషయమైనా సరే వాళ్ళు ఎలా జీవించడం మనకి అవసరం లేదు. మన కుటుంబం మంచి ఉంటే చాలు. అంటే ఇది స్వార్థం. ఎగ్జాక్ట్ ఈ భూమిలో మనుషుల మధ్యనే వాక్యానుసారంగానే అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక తెలిసిన కుటుంబం ఊరి నుంచి వచ్చారు. మేము వాళ్ళకి అంటే చాలా ప్రేమ, మన ప్రేమని బట్టి వాళ్ళు ఊరి నుంచి ఇక్కడికి వచ్చారు, పిల్లలతో సహా బ్రతుకుదామని. వాళ్ళకి ఏం చేయాలి? మేము ఒక జాబ్ అయినా మాకు ఎవరికి అయితే తెలిసి ఉన్నాయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి జాబ్ ఇప్పించాలి. రెండోదిగా వాళ్ళకి ఏం కావాలి? ఒక ఇల్లు కావాలి. ఎగ్జాంపుల్, ఈ వాక్యాంశరంగా నేను చెప్తున్నాను. వాళ్ళకి ఏం కావాలి? సెకండ్, ఒక ఇల్లు కావాలి. వాళ్ళకి ఎక్కడైనా ఎత్తికి మనము హెల్ప్ చేయాలి. అది కాదు, ఒకవేళ వాళ్ళు వచ్చేస్తే మాకేంత డబ్బులు ఖర్చు అయిపోద్ది. అర్థమవుతుందా మీకు? ఏమైనా మేము వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇది స్వార్థం కదా. అన్న తమ్ముల మధ్యనే కూడా ఇలాగే ఉన్నారు, అక్క చెల్లి మధ్యనే కూడా ఇలాగే ఉన్నారు. అంటే ఆశ, నా అక్క ఏమైపోయాని, నా చెల్లెలు ఏమైపోని, నా అన్న నా తమ్ముడు ఏమైపోని, నేనే మాత్రం మంచిగా ఉండాలి. అంటే ఇది స్వార్థం కదా. ఒకళ్ళొకరికి ప్రేమ లేదు, దేవుడు భయం లేదు, వాక్యం భయం లేదు. మేము దేవుడి సన్నిధికి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అలాగే వాక్యం వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, కానీ వాక్యానుసారంగా మేము ఫలించాలి. దేవుడు వస్తున్నారు, నేను ఎలా జీవించాలి అనేది ఆ ఆలోచన లేదు. అంతే కదా. అంటే మన ఆత్మ రక్షణ అవసరం లేదు, మన కుటుంబ రక్షణ అవసరం లేదు. ఎగ్జాక్ట్ 90-80% పర్సన్స్ ఈ భూమిలో అలాగే జీవిస్తున్నారు. ఒక పర్సన్ని మంచి జాబ్ ఇవ్వండి, ఆ జాబ్లో ఆయన మైండ్ మొత్తం మారిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఇలా డబ్బులు వస్తుంది, ఇంక్రీజ్ అయ్యి నాకు ప్రమోషన్ వస్తుంది, ఇలా బ్యాంక్ బ్యాలెన్స్ నేను ఇంక్రీజ్ చేయాలి, ఇలాంటి మైండ్ అయిపోద్ది అన్నమాట. నా లైఫ్లో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సేవకి ముందు నేనే కూడా అలాగే జీవించాను. నేను నెక్స్ట్ ఇయర్ ఎలాగ నాకు ఇంక్రిమెంట్ అవుతుంది, అలాగే నాకు ప్రమోషన్ లేక దొరుకుతుంది, అదే ఆలోచన. బాగా కష్టపడేది. అంటే ఈ వాక్యానుసారంగా నేనే కూడా జీవించాను, ఆ దారిలో నేనే కూడా వచ్చాను. అంటే భూమిలో చూడండి, సైతాను మనుషుకి ఇలా చేస్తుంది. దేవుడు రాజ్యం నుంచి దూరం చేసుకోవాలి, ప్రార్థన నుంచి దూరం చేసుకోవాలి, వాక్యం నుంచి దూరం చేసుకోవాలి. ఎవరు? సైతాను. అంటే ఎగ్జాక్ట్ వాక్యానుసారంగానే ఈ భూమిలో మనసు మధ్యనే అవుతుంది. ఫస్ట్ ఏం చూసినా మేము? స్వార్థం. రెండోదిగా ఒక ధనము, అంటే ఒక ఆశ. ఓకే, నో ప్రాబ్లం. దేని గురించి కావాలి చెప్పండి? బ్రతకడానికి కావాలి.
ప్రతి ఒక్క కుటుంబంకి మనుషుకి కుటుంబం పోషించడానికి డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, బిజినెస్ కావాలి, అన్నీ కావాలి. కానీ అంతా వద్దు మనకి. ఏ బిజినెస్లో డబ్బులు వస్తున్నాయి, ఏ జాబ్లో డబ్బులు వస్తున్నాయి, ఏ ఇన్కమ్ వస్తున్నాయి, ఆ మైండ్ సెట్ మనకి ఉండకూడదు. ఆ మైండ్ సెట్ ఉంటే మేము పరలోకం నుంచి దూరమైపోయినట్టుగా, దేవుడు నుంచి దూరమైపోయినట్టుగా. అంటే ఎగ్జాక్ట్ ఈరోజు ఈ భూమిలో సైతాను ఎలాగ మనుషుకి యూజ్ చేస్తుంది చూడండి. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళాను నిన్నే. తమ్ముడు బాగా బిజినెస్లో కష్టపడతారు. ఇలాంటి కష్టపడతారు, రాత్రి దినాలు కష్టపడతారు. అలాగే లక్ష రూపాయలు కూడా ఇన్కమ్. కానీ కుటుంబంలో శాంతి సమాధానం లేదు. ఏ ఇన్కమ్ అయితే వస్తుంది, ఆ ఇన్కమ్లో ఇద్దరు బాబులు ఏం చేస్తున్నారు, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి క్రికెట్లో డబ్బులు పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే మ్యాచ్ ఉంటుంది, ఈ డబ్బులు ఏదైతే వస్తుంది అటు వెళ్ళిపోతుంది. అంటే చూడండి, దేవుడు మీకు 100 రూపాయలు ఇచ్చారు. ఆ 100 రూపాయలతో ఏం చేయాలి? మేము సంతోషంగా జీవించాలి. ఏకు ఆశ మన దగ్గర ఉండకూడదు. ఆశ ఉంటే ఇలాగే ప్రాబ్లమ్స్ కుటుంబంలో వస్తాయి. మార్నింగ్ వెళ్ళిపోతారు, రాత్రి వస్తారు, మధ్యనే ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుడికి టైం లేనే లేదు. ఈరోజు కూడా చాలా మంది ఇలాగే జీవిస్తున్నారు. దేవుడికి టైం ఇవ్వడానికి ఎవరికి లేదు. ఈరోజు బిజీ షెడ్యూల్ సైతాన్ని కూడా ఫిట్ చేసింది మనుషుకి, విశ్వాసికి. అలాంటి ఆశ మన దగ్గర ఉండకూడదు. అహంకారం ఇది చాలా డేంజరస్ అన్నమాట. ఒకరికి దేవుడు మంచి బ్లెస్ చేశారు, ఎలాగైనా ఆ కుటుంబం పడిపోవాలి, ఏమైనా అయిపోవాలి అంటే ఇది ఒకటి అహంకారం. ఇలాంటి మన మైండ్లో, మన హృదయంలో, మన ఆలోచనలో ఉండకూడదు. ఇది దేవుడు దృష్టిలో ఇది మహా తప్పు అన్నమాట. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కష్టపడుతున్నారు, కష్టపడి పైకి వచ్చారు. మేము చూసి సంతోషించాలి లేకపోతే బాధపడాలి? చెప్పండి. సంతోషించాలి. దేవా, వాళ్ళకి మీరు ఏం చేశారు? ఆశీర్వదించారు. మా కుటుంబం కూడా అలాగే ఎగ్జాక్ట్ ఆశీర్వదించండి అని ఏం చేయాలి? ప్రార్థించాలి, యేసయ్యని అడగాలి. అది కాదు. ఎగ్జాక్ట్ చూడండి, అహంకారం ఏదైతే చూస్తున్నాము ఈ భూమిలో మనసు మధ్యనే, ఎగ్జాక్ట్ అన్న తమ్ముల మధ్యనే అలాగే అవుతున్నాయి, అక్క చెల్లి మధ్యనే అలాగే అవుతున్నాయి, బంధువుల మధ్యనే అలాగే అవుతున్నాయి, కుటుంబం మధ్యనే కూడా అలాగే. అంటే మీరు బాగుపడకూడదు, మంచిగా మీరు తినొద్దు, ఉండవద్దు, దేవుడు ఆశీర్వాదం మీరు పొందుకోవద్దు. దేవుడు వాక్యానుసారంగా ఈ భూమిలో ఒక పాయింట్ ఎగ్జాక్ట్ అలాగే జరుగుతుంది. ఒక మనిషికి అహంకారం ఉంటే వాళ్ళ కుటుంబంకి, వాళ్ళకి మంచిది కాదు. ఫస్ట్ ఏం చూస్తున్నాము? స్వార్థము. రెండోదిగా, మూడోదిగా ఇప్పుడు ఏం చూస్తున్నాము? అహంకారం. ఈ అహంకారం అనేది ఒక మనిషికి నాశనం చేస్తుంది. కాబట్టి ఇలాంటి విషయంలో జాగ్రత్త ఉండాలి. ఈరోజు వాక్యం చదువుకుంటున్నాము, ప్రతిరోజు ఇంట్లో కానీ, బయట కానీ, లేకపోతే మొబైల్లో కానీ, టైం దొరికినప్పుడు కానీ వాక్యానుసారంగా ఈరోజు మేము ఫలించాలి.